తెలంగాణలోని ఒక చిన్న మార్మూల గ్రామంలో మొదలైన ఈయన ప్రయాణం నేషనల్ అవార్డు వరకు చేరుకుంది. ఆయన పేరే కళాకృష్ణ. అందరూ ఆయన్ని అభినవ సత్యభామ అని ప్రశంసిస్తారు. కేవలం రాష్ట్రీయ పురస్కారాలే కాకుండా మరెన్నో జాతీయ పురస్కారాలు అందుకున్నారు ఈయన పుట్టింది కల్లెపల్లి అనే మారుమూల చిన్న గ్రామం. తల్లిదండ్రులు తల్లి గౌరీ, తండ్రి లక్ష్మయ్య. ఈయన అసలు పేరు రోళ్ళ కిష్టయ్య. ఈ కిష్టయ్యనే కళాకృష్ణగా మారడం వెనుక 4.5 దశాబ్దాల శ్రమ, పట్టుదల దాగి ఉంది. భారతీయ శాస్త్రీయ నృత్యానికి ఈయన పెట్టింది పేరు. ఆంధ్రనాట్యం, కూచిపూడి, భరతనాట్యం, పేరి నృత్యం వంటి కళారూపాలలో ఆయన ప్రస్థానం పద్మశ్రీ డాక్టర్ నటరాజ రామకృష్ణ వంటి గొప్ప గురువులచే ప్రారంభమైంది. ఈయన ప్రదర్శించిన నవజనార్దనం అనే నాట్యం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలోని 9 జనార్దన దేవాలయాలలో వరుసగా 9 రాత్రుల పాటు ప్రదర్శించే గొప్ప నృత్య రూపమే ఈ నవజనార్దనం. కళాకృష్ణ ప్రదర్శించిన సత్యభామ పాత్ర ఈయనకెంతో పేరు తెచ్చిపెట్టింది. హావభావాలను, అభినయాన్ని సత్యభామ అలాగే ప్రదర్శించినటువంటి ఈయన తీరు ఆ శ్రీకృష్ణుని సైతం మెప్పించే విధంగా ఉందని అంటారు. అందుకే ఈయనకి అభినవ్ సత్యభామ అనే బిరుదు లభించింది. తెలంగాణ ప్రసిద్ధ నృత్యం పేరిని లాస్య సాంప్రదాయాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చే బాధ్యతను కూడా కళాకృష్ణ గారికి అప్పగించారు. అంతేకాకుండా కళాకృష్ణ గారు కొన్ని వేల నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. ఖండాంతరాలకు కూచిపూడి గొప్పతనాన్ని వ్యాపింపజేశారు. వివిధ రాష్ట్రాలతో పాటు అంతర్జాతీయంగా కూడా తన నృత్య ప్రదర్శనల ద్వారా అందరినీ మెప్పించారు. కళాకృష్ణ గారు విజిటింగ్ ఫ్యాకల్టీగా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లోను, అదేవిధంగా తెలుగు విశ్వవిద్యాలయంలో ఎంఏ నృత్య విభాగంలోనూ తన సేవల్ని అందిస్తున్నారు. అంతేకాకుండా ఇతను 1987లో హరిహర నృత్య నికేతన్ను స్థాపించి వేలాది మంది శిష్యులని తయారు చేస్తున్నారు. కళాకృష్ణ గారు ఎన్నో పురస్కారాలు మరియు బిరుదులను పొందారు. ఈయన కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డుని 2009లో, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర తొలి ఆవిర్భావ పురస్కారాన్ని, దాంతోపాటుగా తెలుగు విశ్వవిద్యాలయం విశిష్ట పురస్కారాన్ని, అదేవిధంగా స్ఫూర్తి అవార్డుని, అదేవిధంగా ఈయన చేసినటువంటి నవజనార్దనం అనే డాక్యుమెంటేషన్కి నంది అవార్డుని, తర్వాత అభినవ సత్యభామ అనే బిరుదుని, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పురస్కారాలు, సత్కారాలు ఈ మన కళాకృష్ణ గారికి సొంతం.